ముందుగా తీసుకెళ్తే ఇక్కడి నుంచి ఆఫీస్ షిఫ్ట్ చేస్తారంటే ఏం చేస్తారు, ఇవన్నీ ఇటుకలు ఇవన్నీ పట్టుకున్నారు కెమెరాలో ఉన్నాం పట్టుకుని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. అంటే ఈ బాడీ వదిలేసిన ఇంకో బాడీ దేహం వదిలినప్పుడు ఈశ్వరుడు అలాగే పట్టుకుపోతాడు. రాత్రి నిద్రపోతున్నప్పుడు శాంపుల్గా ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు చూపిస్తాడు. మనసు ఇంద్రియాలు పనిచేస్తారు, లేకపోతే నిద్ర ఉండదు. మనసు ఇంద్రియాలు పనిచేయకుండా ఉండే స్థితిని నిద్ర. జీవుడు మేలుకొని ఉంటాడు సార్, వాడి పేరుగా ఉంటుంది కదా, దాంట్లో మేలుకొని ఉంటాడు. రాత్రి నిద్రపోతున్నాం, ఎవరైనా గట్టి ఎవడో బీచాడు పిలిపిడి లేవు వీరుంట శక్తి ఉంచుతాడు. బొమ్మడిపోతా అలా పిలిచినా కూడా లేవని కూడా కొంతమంది ఉంటారు. డబ్బు కావాలని 1 hour బట్టి బాగుంటారు. ఆ సెల్ ఆఫ్ చేసినట్టు పడుకుంటారు, దాన్ని లేవడం. కొంతమంది మాత్రం ఉంటారు. మా ఇంటికి వస్తే మా ఇంట్లో నీళ్లు కొడితే మీ ఇంట్లో దాంట్లో నీళ్లు కొడితే అప్పుడు లేచేవాడు అన్నమాట. పాత ఇంట్లో అట్లా చిన్నప్పుడు అలా చేసేవాడు. అంచేత మనస్సు ఇంద్రియములను ఈశ్వరుడు జీవుని అధికారము తనతో తీసుకున్నాడు. ఇది గాలి సుగంధమును కొని రాగరుడియకు దీనిని మనము గ్రహింపవలసినటువంటి దర్శనం. ఏదైతే వాసనలు ఉన్నాయి వాసన ఇలా తీసుకెళ్తాం. ఇప్పుడు నెంబర్ 2 వెళ్ళింది, బాంబులు గిరుపులు చేస్తారు, పప్పులు వెళ్ళిన తర్వాత ఈ వాసన అంతా కూడా ఇక్కడే ఉందనుకో మర్చిపోతాం. దాని ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు స్పేస్లో తీసుకెళ్ళిపోతాం. దుర్వాసన సువాసనలు కూడా తీసుకెళ్తాం. పూల వాసనలు కొంతకాలం ఏం పడుకుంటుంది. అది పూలు యొక్క సెంట్ యొక్క వాసన మన మీదకి రాకపోతే వాసన పూల వాసన తెలియదు. అంటే ఏం చేయాలి, బుర్ర మీద తలకాయ మీద బుర్ర వాడు పూలు కానీ పండించుకోండి, వాటి పోయిపోవడం. ఇంటి తులసి మంచి మంచి ఇంకా అందులో ఏ పువ్వులు అయితే చెప్పబడి ఉన్నాయో అమ్మవారి దాంట్లో వీటిలో మందారం, సుప్రియ, సంపకి పేర్లు ఉన్నాయి కదా, అవన్నీ ఇంట్లో పెంచుకోవాలి. అవన్నీ తర్వాత వాటి మీద వచ్చే వాసన ఏదైతే ఇంట్లో ఉంటుందో వాసన వల్ల పవిత్రం చెందుతుంది మనస్సు, విడివుడు. అలాగే జీవుడి యొక్క మనస్సును ఇంద్రియములు గాలి ఎలాగైతే తీసుకెళ్ళిపోతుందో సువాసనలు కూడా ఎలాగైతే తీసుకెళ్ళిపోతుందో ఆ రకంగా గాలి మనకి తీసుకెళ్ళిపోతుంది. ఈ తీసుకెళ్ళిపోతుండేటటువంటి ఈశ్వరుని 2 వర్షాలు పోస్ట్ చేసేస్తున్నాం. మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఈ లోపల వస్తున్న వాడవాళ్ళు వెళ్ళిపోతున్న వాడేవాడు, నిద్రపోతున్న వాడేవాడు, మేలుకుంటున్నవాడు. ధ్యానం నందు యోగ అయిపోయిన తర్వాత మీకు 2 తెలిస్తే కాబట్టి నేను అక్కడ నాకు చెప్పేస్తాను. ఇయర్స్ టుగెదర్ ధ్యానం, ఈవెన్ జ్వాలకు ఈవెన్ లార్డ్ మైత్రేయ కొంతసేపు రోజు ధ్యానం చేస్తారు సార్. శ్రీకృష్ణుడు ధ్యానం చేశాడు. నేషనల్ కథల్లో మాట్లాడిన అవసరం ఉంటుంది, ధ్యానం చేశాడు. శివి గారు కూడా ధ్యానం చేశాడు. శివి గారు ధ్యానం చేసినప్పుడు నాలాంటి శిష్యుడు మాస్టర్ గారు ఎవరు నేను ధ్యానం చేస్తాను, నేనే రాను. మాస్టర్ గారు ఇది చెప్తున్నా కదా, దీనికి ప్రమాణం అంటే నేనే ప్రమాణం రాను. వేదాల్లో ఉందో ఉపనిషత్తు అని ప్రమాణం నేను చెప్పిన దానికి నేనే ప్రమాణం. ఇది మాస్టర్ గారు ధ్యానం నందు పెద్దలు కూర్చున్నప్పుడు ఎవరిని ధ్యానం చేస్తారు? తనను తానే చేసుకో, తనలో ఉండే ఈశ్వరుడు చేసుకో, తనలో ఉండేటువంటి సనాతనమైనటువంటి నేను జనం చేయాలి. సనాతనుడు అయినటువంటి ఈశ్వరుడు అయినటువంటి నేను మీ ఎందు రాబోయే సంవత్సరం వరకు స్థిరత్వం చేసి ఆ ధ్యానం నందు నేను కాక మాస్టర్ గారు ఎటువంటి ధ్యానం చేశారు శ్రీ గారు అటువంటి ధ్యానం మీకు సిద్ధించగాక. మాస్టర్ గారు ఏం ప్రామిస్ చేశారు? ప్రణత బహుజన స్వాతంత్ర్యాన్ని. నన్ను ఎవరైతే నమస్కరించి నా పాదాలను ఎవరైతే నమస్కరించి నాకు సమర్పించింది రోజు పొద్దున్న సాయంత్రం 6 గంటలకు ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళని
నా జన్మం చేస్తాను. ఇంకొకరు గౌరవులు 2 नहीं तो 4 दे दो, अलग कौन बोलो, गाड़ी दे दो, बंगला दे दो, 2 नहीं तो 4 दे दो, अलग कौन बोलो, ఆయన बोलो భగవంతుడే మన దగ్గర ఉన్నప్పుడు మనమే ఇంకోటి కోరికలు తీర్చేటటువంటి స్థితిలోకి వస్తాం. మనకి కోరవలసిన స్థితి లేదు. ఏమీ కోరిక లేకుండా అందరిలో కోరికలు తీర్చగలిగే స్థితి నీకు మాస్టర్ గారు ప్రసాదించున్నారు. స్వస్తి ప్రజాభ్య తర్వాత